అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దేవుడు మరి ఒక రోజుని మనకు అనుగ్రహించినందుకే ముందుగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం. ఈరోజు ఆయన వాక్యాన్ని మనం ధ్యానించుకునే ముందు తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ మహోన్నతుడ తండ్రి, ఇంతవరకు కాచి కాపాడినందుకు కృతజ్ఞతలకు కాచి కాపాడి వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి నడిపించమన్న యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను, పొందాను తండ్రి. ఆమేన్. ఆయన పరిశుద్ధ వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం ధ్యానించుకుందామండి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయముల్లో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మన హృదయంలో ఉండాల్సింది ముఖ్యంగా ఏంటంటే దేవుని వాక్యం అంటండి. వాక్యము సమృద్ధిగా ఉండాలి. సమృద్ధిగా మన హృదయంలో వాక్యం నివసించినప్పుడు మనము లోకంలోనికి వెళ్ళము. ఇక్కడ అయితే ఈ వాక్యానికి చెప్తున్నారు, ఇక్కడ సంగీతములతోనూ కీర్తనలతో ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికి ఒకడు బోధించే విషయంలో సంగీతముతో అంటే పాటల ద్వారాగా బోధించవచ్చు, కీర్తించడం ద్వారాగా, ఆయన స్తుతించడం ద్వారాగా, కానీ ఏది రీతిగా ఆయన్ని స్తుతించి ఆరాధించిన అటువంటి విధముగా బోధించవచ్చు. బోధించడమే కాదు, బుద్ధి చెప్పుచ్చు అంటండి. బుద్ధి చెప్పుచ్చు అంటే తప్పు చేసిన వాక్యములు తప్పుగా ఉన్నప్పుడు మనము ఎలా నడవాలి, ఎలా ఉండాలి అనేది రీతిగా బుద్ధి చెప్పుచ్చు, సరి చేసుకునే వారముగా మనం ఉండాలి. కృపాసహితముగా మీ హృదయముల్లో దేవుని గూర్చి దేవుని కృప మనకు కావాలండి. ఆయన కృపా సహితముగా మనము మన హృదయాల్లో ఆయన వాక్యాన్ని ధ్యానించే వరంగా ఉండాలి. అటువంటి దేవుని గూర్చి పాటలు పాడుతున్నాం కదా, సన్నిధిలో ఆరాధించే విషయంలో ఏంటి, స్తుతించే విషయంలో ఏంటి, దేవుడు మనకి ఎంతో కృపనిచ్చాడు, ఆరాధించుకునే భాగ్యాన్ని ఇచ్చాడు. చాలామందికి లేని భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. ఆయన్ని స్తుతించే విషయంలో గానం, పాటలు పాడడం ద్వారాగా కూడా ఆయన స్తుతించవచ్చు. అయితే హృదయములో ఎలా ఉండాలి అంటే వాక్యాన్ని నివసింప చేయాలి. సమృద్ధి అయిన వాక్యము నీకుందా? వాక్యము వినుచున్నాము కానీ గ్రహించలేకపోతున్నాము. వాక్యము ఈ చెవితో వింటున్నారు, ఈ చెవితో విడిచిపెడుతున్నారేమో కానీ వాక్యాన్ని వినడమే కాదు, దాన్ని గ్రహించి ఆచరణలో పెట్టిన వారే ఫలించే విత్తనముగా జీవిస్తారంటండి. సమృద్ధి అయిన వాక్యాన్ని మీ హృదయంలో ఎప్పుడైతే నివసింపచేస్తారో అప్పుడు దేవుని వాక్యానుగుణంగా నడుచుకోగలుగుతాం. వాక్యం మన హృదయంలో ఎప్పుడు సమృద్ధిగా ఉండాలంటే, సమృద్ధిగా నీకు హృదయంలో వాక్యం ఉండాలంటే పరిశుద్ధ గ్రంథాన్ని అనుదినము ధ్యానించాలి. వాక్యాన్ని మనస్ఫూర్తిగా ధ్యానించాలి. ఆయన ఆరాధించే విషయంలో, స్తుతించే విషయంలో మనము ఆత్మతో ఆరాధించే వరంగా ఉండాలంటండి. ఆత్మతో ఆరాధించడమే కాకుండా వాక్యాన్ని నీవు ఎప్పుడైతే సమృద్ధిగా ధ్యానిస్తూ దాన్ని నీ హృదయంలో పెట్టుకుంటావో అప్పుడు నీవు ఆయన చెప్పే మాట ప్రకారంగా నడుచుకోగలుగుతావు. వాక్యము మన హృదయాల్లో నివసింప చేయాలండి, ఉండాలి. వినుచున్నావు కానీ గ్రహించుకున్నావేమో, ఈరోజు నీకు ఈ మాట దేవుడు సెలవిస్తున్నాడేమో. ఇప్పటి వరకు విని నీవు గ్రహించుకున్నావా? అయితే ఈరోజు ఆయన వాక్యాన్ని సమృద్ధిగా గ్రహించుకుని దాన్ని నీ హృదయములో నివసింపచేయండి. వాక్యము మన హృదయంలో సమృద్ధికరముగా నివసింపచేయటం వలన నీ జీవితము ఈరోజు ఈ క్షణమే మారిపోతుంది. దేవుని పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానించండి. ఎంతోమంది పరిశుద్ధ గ్రంథంలో తప్పులు పట్టాలని
పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించారు. ఈ పరిశుద్ధ గ్రంథంలో నీది నాది ప్రతి ఒక్కరి తప్పులను బయటపెట్టే విధముగా అన్నిటినీ కూడా రచించడం జరిగింది. వారి తప్పులు తెలుసుకొని